డెలివరీ అయ్యాక అందరు అమ్మాయిలు రెడీ అయినప్పుడు అద్దం ముందుకెళ్ళి ఏంటి ఇలా అయిపోయాను, ఒకప్పుడు ఎలా ఉండేదని అని అనుకుంటారు. ఇక్కడ నాది కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. అండ్ దుబాయ్ వెళ్ళే ముందు రోజు అయితే అక్కడ డిన్నర్కి ఇన్వైట్ చేసింది. ప్రాన్స్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ సాంబార్తో అదరగొట్టింది అనమాట. అండ్ బిర్యానీ అయితే మేమే వద్దని చెప్పాం, ఎందుకంటే జర్నీ ఉంది కాబట్టి మళ్ళీ స్పైస్ ఎక్కువ అవుతుందని చెప్పి. ఎందుకు లేచావు రిద్దు? నేను తినేస్తున్నానా? రిద్దమ్మా, రిద్దు, రిద్దు. ఏయ్, ఎందుకు లేచావు? నవ్వుతున్నావు. నీకు తెలుసు కదా మమ్మీ తినేస్తుందని. మమ్మీ తినేస్తుందనా? మీలో ఎవరికైనా ఆర్టోస్ డ్రింక్ ఐడియా ఉందా? ఈ మధ్యనే మాకు తెలిసిందనమాట. ఈ మధ్యన అంటే ఒక 1 year అవుతుంది. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా గ్రేప్ ఫ్లేవర్ అనమాట ఆ బ్లాక్ డ్రింక్. సేమ్ కోకోకోలా లాగా చూడడానికి ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అది కాదు. ఈ మధ్యన పైనాపిల్ ఫ్లేవర్ కూడా వచ్చిందని తెలిసింది. సో 2 డ్రింకులు తెచ్చింది అక్క. సో ఆ 2 డ్రింకులు టేస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే అశోక్ టేస్ట్ చేసాడు, తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తాను. బావగారు అశోక్ అయితే డైనింగ్ టేబుల్ మీద సెట్ అయిపోయారు. అండ్ పిల్లలు అయితే టీవీ లేకుండా తిన్నారు కాబట్టి వాళ్ళకి చక్కగా టీవీ ఆన్ చేసి అక్కడ డిన్నర్ సెట్ చేసామన్నమాట. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా రెద్వాన్ అయితే ఇక్కడ స్లీపింగ్. ఆ తర్వాత డిన్నర్ తర్వాత మనకి స్వీట్ తినడం చాలా అలవాటు ఉంటుంది. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? ఇక్కడ స్వీట్ అంటే 1, 2 కాదు, ఏకంగా లాగిచ్చేస్తున్నాం అనమాట. స్వీట్స్ అంత బాగున్నాయి. అండ్ ఈ స్వీట్ అయితే నాకు పేరైతే తెలియదు, బట్ కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. స్నేక్స్ అండ్ లాడర్స్. ఈ గేమ్ పిల్లలతో ఆడితే చాలా ఫన్ ఉంటుంది. రిద్దమా విత్ పెద్దమ్మా, అలాగే అంటుంది నేను ఇప్పుడు. హాయ్, హలో హలో. हम साथ हैं 87 పండింగ్ అయింది. ఇప్పుడు మాకు ఎవరన్నా వెళ్ళిపోయిన రావడానికి నిమిషం పట్టదు. 93 చెప్పారు కదా ఎక్కడ స్టేజ్ పడిందో. అండ్ ఈ సెల్ఫీతో ఆ రోజు డేని ఎండ్ చేసాం. ఇంతే వీడియో. బాయ్ బాయ్.